ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. వందల కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికలకు వచ్చి సెప్టెంబర్ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఏ పని కూడా జరగనటువంటి పరిస్థితి ఉన్నది. పేరు నెల 11వ తారీఖు నాడు ఫలితాలు ప్రకటించి రెండవసారి కేసీఆర్ కు టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కుటుంబం అధికారం ఇస్తే కేవలం తండ్రి కొడుకులు మాత్రమే ఇవాళ తెలంగాణ వెళ్తున్నట్టుగా సంకేతాలు పంపుతున్నారు. కానీ ఒక ప్రజాస్వామ్యయుతంగా కేబినెట్ ఉండాలనేటువంటి ఒక ప్రజాస్వామ్య విలువలతో ముందుకోవాలని చెప్పనే భావన లేని వ్యక్తి పార్టీ వల్ల ఈ ఫెడరల్ ఫ్రంట్ అనేది ఈ దేశానికి, తెలంగాణ సమాజానికి, తెలుగు సమాజానికి తీవ్రమైన నష్టం జరుగుతున్న విషయాన్ని కూడా సులభంగా స్పష్టం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అన్నా, ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజలన్నా, అక్కడ వాళ్ళ పండుగలన్నా, పబ్బాలన్నా, వాళ్ళ సంస్కృతి అన్నా కానీ దాన్ని వివిధ సందర్భాలలో ఇష్టం వచ్చినటువంటి మాటలను వాళ్ళు మళ్ళీ వాళ్ళ రాజకీయం కోసం, తన కుటుంబ రాజకీయ మనుగడ కోసం, తన కొడుకును మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి చేయాలని ఒక తపన కనబడుతుందే కానీ తెలుగు వారి శ్రేయస్సు కొరకు, తెలుగు వారి తెలంగాణ వారి శ్రేయస్సు కొరకు ఏ కార్యక్రమం ఇస్తున్నట్టుగా ఈరోజు కనబడడం లేదు. తెలంగాణ సమాజానికి కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ పార్టీ ఆనాడు మాట్లాడినటువంటి మాటలన్నీ పత్రికలలో స్పష్టంగా తెలంగాణ నిధులను మింగింది ఆ ముగ్గురేం చెప్పని వైఎస్ఆర్ గారి పేరు మీద, జగన్మోహన్ గారి మీద, కేవీపీ మీద మాట్లాడేటువంటి వాళ్ళు ఈ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా దేశంలో అతిపెద్ద లంచగొండని చెప్పినటువంటి వ్యక్తి, పెద్ద ఎత్తున ఆస్తులు మొత్తం సమకూర్చుకున్నటువంటి వ్యక్తులని చెప్పినటువంటి వాళ్ళు హైదరాబాద్ నగరంలో కానీ, రాష్ట్ర నలువైపులా కానీ, ఢిల్లీ నుంచి కానీ అన్ని చోట్లల్లా వీళ్ళపైన మాట్లాడినటువంటి వాళ్ళు మరి కుటుంబం. మరి ఇవాళ హరీష్ రావు గారు కూడా ఎప్పుడు జరిగింది, షర్మిల గారి పాదయాత్ర జరుగుతున్నప్పుడు కవితరు ఒక మాట చెప్పారు, పోలవరం గురించి ఏ విధంగా కడతారు, మీ జైల్లో ఉన్న జగనన్న నీవని చెప్పని మాట్లాడినటువంటి వాళ్ళు. అవన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నటువంటి, అంటే నీతి గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పని జగన్ మీద మాట్లాడింది కేటీఆర్ఏ. మరి వాళ్ళ ఏమని లోటస్ పాండ్కి వెళ్ళిండో, ఆ లోటస్ పాండ్ కట్టిన నిధులు అవి నీతివంతమైన నిధులు అని చెప్పని నువ్వు భావించినావా? మరి ఆనాడు ఏ విధంగా మాట్లాడినావు? వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని అక్కడ మీద అర్థం కావడం లేదు. అంటే ఈ విధంగా ప్రతిదాన్ని కూడా ఆనాడు చెప్పినటువంటి ప్రతి మాటను కవిత గారు మాట్లాడేదేమో షర్మిల గారి గురించి, నీ పాదయాత్ర అడ్డుకుంటాం తెలంగాణలో చెప్పని. అంటే ఇట్లా ప్రతి సందర్భంలో వ్యతిరేకించినటువంటి ఆ కుటుంబం, ఆ పార్టీ ఇవాళ వాళ్లకు మరి ఏ విధంగా తీర్పేయండో తెలంగాణ సమాజం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. మరి కేసీఆర్ కుటుంబంలో మార్పు వచ్చిందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు కనబడ్డదా? మరి ఎవరి శ్రేయస్సు కొరకు, ఎవరి స్వలాభం కొరకు, ఎవరి లాభం కొరకు ఇది తెలంగాణ సమాజానికి స్పష్టంగా తెలియపరచాలని చెప్పని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ఇవాళ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేస్తుంది. ఇవాళ వాళ్ళు చేసినటువంటి చర్చలన్నీ కూడా ఏ విధంగా తెలంగాణలో ఎన్నికలలో వందల కోట్లు వెదజల్లి అధికారాన్ని తిరిగి పొందినరో, ఒక దుష్ట పరిణామంతో ముందుకు పోతుండ్రో, రాబోయే కాలంలో కూడా ఏ జన్మ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ గతంలో 2009 ఎన్నికలలో కానీ, 2014 ఎన్నికలలో కానీ కేసీఆర్ నిజ స్వరూపం చూసినాం. తెలుగుదేశం పార్టీతో జతగట్టి ఎన్నికల ఫలితాలు రాకముందే ఉత్తర ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వ్యక్తి కేసీఆర్. 2014లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నా గడకని చెప్పినటువంటి వ్యక్తి మరి కేసీఆర్. ఇవాళ తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఉండొద్దని చెప్పని, అదే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ తిరిగి రావద్దని చెప్పని, రిటర్న్ గిఫ్ట్ పంపుతామని చెప్పని, నీవేమో ఉద్యోగ పార్టీ అని చెప్పని తెలంగాణ ఆస్తుల కొరకు, తెలంగాణ మనుగడ కొరకు
తెలంగాణ శ్రేయస్ కొరకు పెట్టినటువంటి పార్టీ అని చెప్పినటువంటి వ్యక్తి ఏమో ఫెడరల్ ఫండ్ పేరు మీద రాష్ట్ర నియమితం చెప్పని దేశవ్యాప్తంగా తిరుగుతాడట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నడిబొడ్డు మీద తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాల గొంతుగా ఇచ్చి వేదికలు ఇచ్చి అవకాశాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్లినటువంటి పార్టీని ఉండొద్దని చెప్పంటాడు. అంటే ఈ విధంగా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఒక ద్వంద్వ నీతితో ముందుకెళ్తున్నది, ద్వంద్వ వైఖరితో ముందుకెళ్తున్నది. వాళ్ళ ప్రయోజనాలే అత్యంత ప్రాధాన్యమని స్పష్టంగా కనబడుతున్నది. కనుకనే తెలుగు సమాజం తెలంగాణ సమాజం పూర్తిగా అర్థం చేసుకోవాలని చెప్పని, వాస్తవాలు గ్రహించాలని చెప్పని